హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డేటా సెంటర్స్ అనేవి పెరుగుతున్నాయి. డేటా సెంటర్ పెరిగేటప్పుడు దానికి కావాల్సిన కూలింగ్ సిస్టమ్స్ కావాలి. కూలింగ్ సిస్టమ్స్ కావాల్సిన కాపర్ పైప్స్, దానికి కావాల్సిన కాంపోనెంట్స్, ఈ కాంపోనెంట్స్ ని తయారు చేసేటువంటి కంపెనీ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ కంపెనీ అనేది హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ మరియు రిఫ్రిజిరేషన్ పరిశ్రమలకు సంబంధించినటువంటి కాంపోనెంట్స్ తయారు చేస్తూ ఉంటది. ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ హోల్డింగ్ చూసినట్లయితే 65.69 గా ప్రమోటర్ హోల్డింగ్ ఉంది. ప్రమోటర్స్ అనేది తన యొక్క హోల్డింగ్ కొంచెం తగ్గించారు అండ్ ఆ హోల్డింగ్ అనేది ఎక్కువగా FIS అండ్ DIS కొనుక్కుంటున్నారు. అండ్ ఈ స్టాక్ లో ప్రతి ఒక్కరు PE చాలా ఎక్కువగా ఉంది అంటున్నారు. కానీ ఇంత PE ఉండేటప్పుడు FIS DIS ఎందుకు కొంటున్నారు? వాళ్ళకి తెలియదా PE ఎక్కువ ఉందని? అర్థమైందా? ఈ పాయింట్ నోట్ చేయండి. దాంతోపాటు పబ్లిక్ షేర్ హోల్డింగ్ కూడా 17% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ లో ముకుల్ అగర్వాల్ గారు కూడా 1.53% స్టేక్ కలిగి ఉన్నారు. ఈ కంపెనీ యొక్క రిజర్వ్స్ అనేవి 512 కోట్లుగా ఉంది అండ్ బారోయింగ్ అనేది 187 కోట్లుగా ఉంది. టోటల్ అసెట్స్ అనేది 932 కోట్లుగా ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క PE చాలా ఎక్కువగా ఉంది, కానీ ఫ్యూచర్ గ్రోత్ ఉంది అని ఎక్స్పెక్ట్ చేసి ఈ కంపెనీని ఈ స్థాయిలో పెట్టారు. ఈ కంపెనీ పేరు ఏంటంటే KRN హీట్ ఎక్స్చేంజ్ అండ్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్. ఈ కంపెనీ గురించి ఆల్రెడీ మన స్వింగ్ మూమెంటం రిలేటెడ్ చెప్పున్నాను, కానీ ఈ 18 స్టాక్స్ రిలేటెడ్ అనాలిసిస్ కదా, అందువలన అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. ప్రమోటర్స్ తన యొక్క హోల్డింగ్స్ నుంచి ఎటువంటి షేర్స్ ను కూడా ప్లెడ్జ్ లో పెట్టలేదు. అండ్ ROCE అనేది 16% గా ఉంది, ROE అనేది 14% గా ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క వెబ్సైట్ లోకి వెళ్ళినప్పుడు ఇటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ఉంటది. ఫ్రిడ్జ్ల్లో కానీ, ఫ్లూయిడ్, స్టీమ్, ఆయిల్స్, డేటా సెంటర్స్ అండ్ ఇవే కాకుండా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి దీంట్లో. ఈ ప్రొడక్ట్స్ కూడా తయారు చేస్తుంటది. అంటే హై ఇండస్ట్రీస్ లో వాడేటువంటి స్మోక్ బయటికి వెళ్ళటం కోసం వాడేటువంటి ఈ ప్రొడక్ట్స్ కూడా తయారు చేస్తూ ఉంటారు. ఓకేనా? ఏసీస్ లో వాడేటువంటివి, షీట్ మెటల్స్, ఇటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ఉంటది. కాపర్ ట్యూబ్స్ అనేది తయారు చేస్తూ ఉంటది. హెడర్స్, సీబెండ్స్, కిట్ అంటే ఏసీల్లో మనం బయట వాడుతుంటాం కదా, బస్ ఏసీకి సంబంధించిన కాంపోనెంట్స్ కూడా ఈ కంపెనీ తయారు చేస్తూ ఉంటది. ఇప్పుడు మీరు ప్రశాంతంగా వినడానికి కూడా ప్రయత్నించండి. ఈ కంపెనీ అనేది ఎటువంటి సెగ్మెంట్స్ లో ఎంతెంత రెవెన్యూ వస్తుందని చెప్తాను. ఎవాపరేటర్ అండ్ కండెన్సర్ కాయిల్స్ రిలేటెడ్ ఈ కంపెనీకి 75 to 80% ఆదాయం వస్తూ ఉంటది. ఇక్కడ ఎవాపరేటర్ అండ్ కండెన్సర్ కాయిల్స్ అంటే ఇక్కడ చూపిస్తా చూడండి. ఎవాపరేటర్స్ అంటే ఇవి ఏసీస్ లో వాడే అవుట్డోర్ యూనిట్. ఈ సెగ్మెంట్ నుంచే ఎవాపరేటర్స్ అండ్ కండెన్సర్ కాయిల్స్ నుంచే ఈ కంపెనీకి 75% to 80% రెవెన్యూ వస్తూ ఉంటది. ఈ సెగ్మెంట్స్ లో ఈ కంపెనీకి సుబ్రోస్ లిమిటెడ్ అండ్ ప్రణవ్ వికాస్, రేడియంట్ హీటర్ ఎక్స్చేంజర్ వంటి కంపెనీలు అనేవి కాంపిటేటర్స్ గా ఉన్నారు. ఐ థింక్ ఈ కంపెనీస్ వన్స్ మీరు చెక్ చేయండి, లిస్టెడ్ కంపెనీస్, అన్లిస్టెడ్ కంపెనీస్. మోస్ట్లీ ఈ కంపెనీ యొక్క 80% రెవెన్యూ ఏదైతే ఉందో, ఇంతకుముందు నేను రీసెర్చ్ చేసేటప్పుడు తెలిసింది, 80% రెవెన్యూ ఏ సెగ్మెంట్ నుంచి వస్తుందో ఆ సెగ్మెంట్ లో ప్రస్తుతానికి ఇండియాలో లిస్టెడ్ కంపెనీస్ ఏవీ లేవు. అర్థమైందా? సుబ్రోస్ అయితే ఉంది, సుబ్రోస్ లిమిటెడ్ లిస్టెడ్ కంపెనీయే, కానీ ఈ సెగ్మెంట్ లో లేవు. ఫ్యాన్ కాయిల్స్ అండ్ ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ నుంచి 10 to 15% రెవెన్యూ వస్తూ ఉంటది. హెవీ డ్యూటీ ఇండస్ట్రియల్ కూలింగ్ సిస్టమ్స్ ని తయారు చేస్తూ ఉంటది. ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ రిలేటెడ్ ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, ఈ ఫ్యాన్స్ రిలేటెడ్ మోటార్స్ ని, హెవీ డ్యూటీ కూలింగ్ సిస్టమ్స్ ని తయారు చేస్తూ ఉంటది. డేటా సెంటర్, మల్టీప్లెక్సెస్ మరియు హాస్పిటల్ కావాల్సినటువంటి ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ ని తయారు చేస్తూ ఉంటది. ఈ సెగ్మెంట్ లో ఈ కంపెనీకి బ్లూ స్టార్ అండ్ డైకిన్ లాంటి కంపెనీస్ అనేవి కాంపిటేటర్స్ గా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ కంపెనీ దగ్గర నుంచి ప్రొడక్షన్ కొనుక్కుంటూ, ఈ కంపెనీ అనేది ఒక B2B కంపెనీ అన్నమాట, బిజినెస్ టు బిజినెస్ కంపెనీ. అంటే దీనికి మంచి సస్టైనబిలిటీ ఉండదు. ట్రస్టెడ్ క్లయింట్స్ అనేటోళ్ళు ఉంటారు. రిఫ్రిజిరేషన్ అండ్ కండెన్సింగ్ యూనిట్స్ నుంచి ఈ కంపెనీకి 5 to 10% రెవెన్యూ వస్తూ ఉంటుంది. ఇందులో కోల్డ్ స్టోరేజ్ లో, ఫ్రిడ్జ్ లో మరియు రవాణా వాహనాల్లో కావాల్సిన రిఫ్రిజిరేషన్ రిలేటెడ్ కండెన్సింగ్ యూనిట్స్ ని తయారు చేస్తూ ఉంటుంది. ఈ సెగ్మెంట్స్ లో ఈ కంపెనీకి ఉన్న కాంపిటేటర్స్ ఎవరంటే ఫ్రిక్ ఇండియా, అమెజాన్ క్లైమేట్ టెక్నాలజీస్ వంటి కంపెనీస్ కాంపిటేటర్స్ గా ఉన్నారు. ఆల్రెడీ చెప్పున్నాను, ఈ కంపెనీ అనేది B2B మోడల్లో బిజినెస్ చేస్తూ ఉంటది. ఈ కంపెనీ అనేది తన యొక్క ఆర్డర్ ఆధారంగా కస్టమైజ్డ్ కాయిల్స్ ని తయారు చేస్తూ ఉంటది. అంటే తన యొక్క కస్టమర్ వచ్చి, అంటే B2B ఏదైనా కంపెనీ వచ్చి నాకు ఈ రకంగా నాకు ఒక ప్రొడక్ట్ కావాలి, కస్టమైజ్డ్ కాయిల్ కావాలంటే వాళ్ళకి తగినట్టుగా ఈ కంపెనీ ప్రొడక్ట్ ని తయారు చేస్తూ ఉంటది. ఇప్పుడు ఒకరు వాళ్ళకి తగినట్టుగా ప్రొడక్ట్ ని తయారు చేసుకున్నారంటే ఆ క్లయింట్ అనేది ట్రస్టెడ్ క్లయింట్ గా ఈ కంపెనీకి ఉండిపోతారు. ఈ కంపెనీకి ప్రధాన క్లయింట్లలో డైకిన్ ఉంటారు,
వాల్టస్ ఉంటది, బ్లూ స్టార్ ఉంటది వంటి కంపెనీస్ ఈ కంపెనీకి ట్రస్టెడ్ క్లయింట్స్ గా ఆల్రెడీ ఉన్నారు. అంటే ఈ కంపెనీ గ్రోత్ అనేది చాలా బాగుంటది. అంటే డేటా సెంటర్ స్టాక్స్ లో హీట్ ఎక్స్చేంజ్ రిలేటెడ్, డేటా సెంటర్ కూలింగ్ రిలేటెడ్ స్టాక్స్ ని చూసేటప్పుడు ఫస్ట్ స్టాక్ గా దీనికే చూశాను. ఎందుకంటే ఇక్కడ నుంచి అన్ని వస్తాయి. దీంతో పాటుగా కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి, నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. అండ్ ఈ కంపెనీ అనేది PLI స్కీమ్ కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ కంపెనీకి. ఇలా మాట్లాడుకుంటే చాలా ఉంటాయి ఫండమెంటల్ ఓరియంటేషన్ లో. అండ్ ఇప్పుడు మనం ఈ కంపెనీ కొన్ని థ్రెట్స్ కూడా ఉన్నాయి. ఈ కంపెనీ యొక్క థ్రెట్స్ లో చైనా నుంచి వచ్చే కాయిల్స్ వల్ల తక్కువ రేటుకి అవి ఇంపోర్ట్ చేసేటప్పుడు ఈ కంపెనీకి అది థ్రెట్ గా ఉంటది. డైకెన్ వాల్టాస్ లాంటి కంపెనీస్ థర్డ్ పార్టీ నుంచి ఎందుకు కొనాలి, మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకుందాం అని డిసైడ్ అయితే అప్పుడు కూడా ఈ కంపెనీకి పెద్ద నెగిటివ్ పాయింట్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. సీజనల్ రిస్క్ కూడా ఉంటది. 20% కన్ఫర్మేషన్ అనాలిసిస్ అయిపోయింది అండ్ 80% కన్ఫర్మేషన్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ ఆధారంగా మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఈ స్టాక్ కూడా చెప్పుకున్నాను మనం వీక్లీ టైం ఫ్రేమ్ లో ఇక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ నుంచి మూమెంటం ఉండొచ్చు ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేస్తే అని చెప్పుకున్నాం. కానీ వన్స్ మార్కెట్ అనేది ఇంత కన్సోలిడేషన్ అయిన తర్వాత, ఫేక్ మూమెంటం వచ్చిన తర్వాత మార్కెట్ అనేది తన యొక్క లిక్విడిటీ లెవెల్ ని ఫస్ట్ తీసుకొని మళ్ళీ రీటెస్ట్ అయ్యి ఇక్కడ నుంచి అప్ మూవ్ చూపించింది. వన్స్ మళ్ళీ రీటెస్ట్ అయ్యి ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ చేసింది. ఫ్యూచర్ లో అప్ మూవ్ చూపిస్తుందా, మూమెంటం చూపిస్తుందా లేదా అన్నది ఆఫ్టర్ మనం 3 to 5 years ఓరియంటేషన్ లో చూద్దాం ఏమవుద్ది అన్నది. అండ్ ఈ కంపెనీలో నేను బై అండ్ సెల్ రికమెండేషన్ ఇవ్వట్లేదు. వై బికాజ్ ఐఎమ్ నాట్ ఎ సెబీ సర్టిఫైడ్. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం నా యొక్క ఈ ప్రయత్నం మాత్రమే. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి అండ్ కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.